ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం. నెల్లూరు జిల్లా రచయితల సంఘం మరియు నవ్యాంధ్ర రాష్ట్ర రచయిత్రుల సంఘం ప్రధాన కార్యదర్శి అయినటువంటి డాక్టర్ పాతూరి అన్నపూర్ణ గారు ప్రముఖ రచయిత్రి. వృత్తిపరంగా విశ్రాంత ఉపాధ్యాయురాలు అయిన వీరు అనేక కవితా సంపుటాలు, కథా సంకలనాలు, నానీలు రచించారు. మనసు చెప్పిన కథలు, కాలుతున్న కాలం అనే కథా సంకలనాలు, మనసు తడి, నడిచొచ్చిన దారంతా, నిశ్శబ్దాన్ని వెతక్కు, అడవి ఉరేసుకుంది అనే కవితా సంపుటాలు, పెన్నా తీరాన నానీలు, హృదయాక్షరాలు అనే నానీల సంపుటాలు రచించారు. డాక్టర్ పాతూరి అన్నపూర్ణ గారు రాష్ట్ర స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం, అంతేకాక అనేక సాహితీ పురస్కారాలను కూడా పొందారు. డాక్టర్ పాతూరి అన్నపూర్ణ గారు మనకు అందించిన స్వీయ కవితలు ఇప్పుడు విందాం. నా కవితా శీర్షిక నడిచొచ్చిన దారంతా. మనిషి నడవాలంటే 2 పాదాలు జతకట్టాలి. అనుకున్న చోటికి వెళ్ళాలంటే మనసు పయనమవ్వాలి. నా మటుకు నేను ప్రతిరోజు నడుస్తూనే ఉన్నాను. ఎన్ని ముళ్ళదారుల్లో నడిచానో అన్ని పూలదారుల్లోనూ నడిచాను. ఒక్కో నడక ఒక్కో పాఠం నేర్పింది. బాధను అనుభవిస్తేనే కదా సుఖం విలువ తెలిసేది. నేను నడిచే దారిలో విలువైన రత్నాలను కలిశాను. వాళ్ళ మాటలు నన్ను సానపెట్టాయి. ఎక్కడి గొంగళి అక్కడే అన్నట్లు పడుంటే ఎట్లా? లేవాలి, లేచి పరిగెత్తాలి, అప్పుడే గమ్యం నీదవుతుంది. ఈ మాటలు చెవుల్లో పదే పదే శబ్దం చేస్తున్నాయి. చుట్టూ ఉన్న చీకటి నీడలను చెరిపేసుకుంటూ వేగంగా నడిచాను. కాదు పరిగెత్తాను. వెలుగుదారిని కలిశాను. వెలుతుర్ని గట్టిగా పట్టుకున్నాను. సాధన మొదలైంది. కలలు ఆకృతిని పొందుతున్నాయి. ఇప్పుడన్నీ కొత్త ఉదయాలే, పూల పరిమళాలే. సుగంధాలను చుట్టుకున్న నేను మంచిని ప్రేమించటం మొదలెట్టాను. గుప్పెళ్ల నిండా సుగం దొరికింది. మనిషిని ప్రేమించటం మొదలెట్టాను. జీవితం విలువ తెలిసింది. నా నడక దారి మళ్ళాక ఒక్కసారి వెనక్కి తిరిగి చూస్తే నే నడిచొచ్చిన దారంతా అనుభవాల పాదముద్రలు కనిపిస్తున్నాయి. కవితా శీర్షిక అందం ఎక్కడో లేదు. ఒక్కసారి అడవిలోకి ప్రయాణిద్దాం. పచ్చదనంతో కళ్ళు నిండిపోతాయి. గుండె నిండుతుంది స్వచ్ఛమైన గాలితో. చెట్లు అందిస్తాయి కరచాలనాలను, కొమ్మలు వినిపిస్తాయి సంగీతాన్ని. ఈ అందాలను ఆస్వాదిస్తే చాలు కదూ. అటు చూడు ఆ జలపాతాన్ని. ఆకాశం నుండి దూకుతున్న వెన్నెల సంద్రంలా నేలపైన పరవళ్లతో ప్రవహిస్తోంది. ఆ అందాన్ని చూసేందుకు 2 కళ్ళు చాలవు కదూ. అలా ఆ తోటలోకి అడుగులు వేద్దాం. పచ్చిక మెత్తదనంతో పాదాలను ముద్దాడింది. విరబూసిన పూల పరిమళంతో గుండె బరువైంది. ఆ పూల స్పర్శతో ఒళ్ళు పులకించింది. ఈ అందాలు మరెక్కడ దొరుకుతాయి? చూడు ఆ గిరిశిఖరాల ఔన్నత్యాన్ని. మంచు దుప్పటి కప్పుకొని మౌనమునిలా నిశ్చయంగా నిర్మలంగా ప్రకాశిస్తున్నాయి. ఆ ధవళకాంతుల అందానికి సాటి మరేది? ఆ వంపు సొంపులలో ప్రవహించే నదీనదాలు, వాగువంకల వయ్యారాలు చాలవు ఈ జన్మ తరించటానికి. మనిషిని ప్రేమించు, వద్దనను. ప్రకృతిని ఆరాధించు. స్పందించే హృదయం నీకుంటే అణువణువునా కనిపించే అందం నీదవుతుంది. కవితా శీర్షిక నువ్వు నేను. విడిపోవటం మొదలయ్యాక నిమిషాలు, గంటలు, రోజులు అంటూ ఉండవు. నిశ్శబ్దాన్ని బద్దలు చేద్దామని ఎంతగా ప్రయత్నించినా నీ అహంకారం అడ్డుగోడగా నిలిచింది. అపోహ ఊపిరి పోసుకొని మన మధ్య గీతను పెంచుతున్నది. ప్రతిక్షణం ప్రతిస్పందన లేనిదిగానే ఉంటున్నది. నాలో నేనే ఘర్షణ పడుతుంటాను. పువ్వులాంటి సున్నితత్వం కావాలనుకుంటాను నేను. ఖనీభవించిన నదిలా ఉంటావు నువ్వు. కన్నీళ్లు ఉపశమనం ఇస్తాయని తలగడ తడిసిన తర్వాత తెలిసింది. అందుకేనేమో తలవకుండానే నీటి చలమలవుతున్నాయి కళ్ళు. నీ వైపు నుండో మోహపు మేఘం నాపై వర్షిస్తుందని అనుకుంటాను. ఉరుములు మెరుపులే తప్ప సాంత్వనపరిచే సమీరాలే కరువయ్యాయి.
విభజన రేఖల్లా చెరోవైపుకి జరిగిపోతున్నాము. కలిసుండడానికి కలుసుకోవడానికి ఎంతో భేదం ఉంది కదూ. కాలి అందెల చప్పుడుతో కలిసి నడిచే పాదాలు నీకోసం వెతుకుతాయి. వడిగా కొట్టుకునే హృదయం ఇక నిరీక్షించలేక ఆగిపోతుందేమో అనిపిస్తుంది. నీ మనసు తలుపులు పూర్తిగా మూసేశావని ఇప్పుడిప్పుడే తెలుసుకుంటున్నాను. నువ్వు నా నుండి చాలా దూరమయ్యావని కనపడని నీ ఉనికి సమాధానమైంది. కవితా శీర్షిక రక్తపుష్పాలు. ఎన్ని పూలరెక్కల మృదుత్వంతో మీ శరీరాలు తయారవుతున్నాయో, ఎన్ని నక్షత్రాలను కోసుకొచ్చి మీ కళ్ళ మెరుపును అద్దుకున్నారో. రంగుల హరివిల్లులై ముంగిళ్లలో రంగవల్లులు దిద్దుతున్నారు. ముత్యాలు పగడాలు నింపిన వెండి గిన్నెల్లా మీ నవ్వుల పారిజాతాలు వెల్లివిరుస్తున్నాయి. గల్లుగల్లుమన్న మీ మువ్వల సవ్వడులు ఏ చెవిన పడతాయోనని కన్నవారు కన్నీరు మున్నీరవుతున్నారు. మీ సుకుమార దేహాలు ఎప్పుడు అత్యాచారాలకు బలవుతాయోనని గుండెలు గుప్పెట్లో పెట్టుకుని బ్రతుకుతున్నారు. పడగనీడ క్రింద పరిగెత్తే పసితనం పైన ఏ క్షణమైన పాముకాటు వేటుపడుతుంది. చిన్నారి పుత్తడి బొమ్మల్లారా, తూనీగలాంటి మీ స్వేచ్ఛకి ఉరితాడు వేసి బాల్యాన్ని కాలరాసే మృగాళ్ల కాలమిది. మీ అవయవాల విందు భోజనం కోసం ఏ క్షణమైనా రాబందు రెక్క విప్పుతుంది, తన ఆకలిని తీర్చుకుంటుంది. 9 నెలలు అమ్మ కడుపులో రక్షణ కవచంలో ప్రాణం పోసుకున్న మీ రూపం భూమి మీద పడ్డప్పటి నుండి అభద్రతా వలయాల మధ్యనే ఏ సమయంలోనైనా రక్తపుష్పాల్లా రాలిపోవలసిందే. ఈ విష సంస్కారాలు జరుగుతున్నంతకాలం జైలు శిక్షలు, మరణశిక్షలు ఆడపిల్లల్ని రక్షిస్తాయా? కవితా శీర్షిక అతను మరణించాడా. ఆ గదిలోకి అడుగు పెట్టగానే అలమర్ల నిండా కనిపించే పుస్తకాల దొంతరలు. వాటిని సమీపించగానే మనిషి స్పర్శ తగిలినట్లు మనసుకు ఒక్కసారిగా ఉలికిపాటుతనం. మనిషి మన మధ్య లేకపోయినా వదిలేసిన జ్ఞాపకాలు కీర్తిశేషంగా. ప్రతి కవితలో అతని కదలికలు. ఎన్ని అక్షరాలు వర్షించాడు మేఘమై, ఎన్ని కాగితాలకు రెక్కలు మొలిపించాడు. రాసిన ప్రతివాక్యం రసాత్మకమో ప్రభంజనమో ప్రసనవేదనో అయ్యేది. ఏళ్ల తరబడి రాసినదంతా పర్వతమంత ఎత్తు పెరిగింది. ఇప్పుడు ఆ పర్వతాన్ని అధిరోహించటానికి ఎందరో అక్షరారోహకుల ప్రయత్నం. ఎప్పుడో ఎవరో ఒకరు జెండా పాతకపోరు. అదే కావలసింది అక్షర తపస్సులకు. కాలంతో పెరిగే వయసుకు మరణం చివరి మెట్టైనా ఎవరికీ చెప్పకుండా మనిషి మన మధ్య నుండి నిష్క్రమించినా అక్షర గింజలను ఏరుకున్నప్పుడల్లా అతను ప్రక్కనే తిరుగుతున్నట్లనిపిస్తుంది. ఇదేనేమో మరణాన్ని జయించటం అంటే. కవితా శీర్షిక కాఫీ సమయాలు. ఆ టేబుల్ పైన కాఫీ కప్పులు అప్పుడప్పుడు ఎదురుచూపుల వాకిళ్ళవుతాయి, ఎర్రబారిన కళ్ళవుతాయి. ఆ టేబుల్ ఎన్నో కథలకు వేదికగా మారింది. దానికి 2 వైపులా 2 కుర్చీల్లో వాళ్ళిద్దరూ పంచుకునే సమయాలు, ఒంపుకునే అనుభూతులు, కాఫీ సమయం సాక్షిగా జరిగే రోజులు. ఒక్కోసారి నిండిన కాఫీతో కప్పుల నిరీక్షణ గంటలుగా, రోజులుగా సాగుతుంది. మౌనం నదిలా మారినప్పుడు మళ్ళీ అలల సవ్వడి కోసం ఆ ఇద్దరితో పాటు కాఫీ కప్పులు ఎదురుచూస్తాయి. అతని చేతి వేళ్ల స్పర్శతో ఆమె వంపు తిరిగిన పెదవులు విచ్చుకున్న పువ్వులవుతాయి, కళ్ళు నక్షత్రాలవుతాయి. వియోగాన్ని దాటిన సంయోగం విరహాన్ని మోహంతో పంచుకున్నాక వాళ్ళిద్దరూ కాఫీ సమయాలను మళ్ళీ మళ్ళీ కోరుకుంటూనే ఉంటారు. అనిర్వచనీయమైన ఆనందంతో కాఫీని సేవిస్తుంటారు. ఆ సన్నివేశం వాళ్ళ లైఫ్ ఆల్బంలో సజీవ చిత్రమై నిలిచిపోతుంది. కవితా శీర్షిక నేనే వాక్యమై మారాను. వెతుక్కుంటున్నాను, కనిపించినంత మేర వెతుకుతూనే ఉన్నాను. సంఘటన జరిగింది, అది మెదడులో నిక్షిప్తమైంది. ఆ దారంట వెళ్ళినప్పుడల్లా పదే పదే గుర్తుకు వస్తోంది. ఆనవాళ్ల కోసం వెతుకుతూనే ఉన్నాను.
మనసున జరుగుతున్న సంఘర్షణ దారం తెగిన గాలిపటంలా వ్రేలాడుతున్నది. ఒక నిండు ప్రాణం నడిరోడ్డు మీద ఎర్రరంగు పులుముకుంది. వందల జతల కళ్ల ముందే ప్రమాదం జరిగిపోయింది. నేను అదే రోడ్డు మీద అదే చోటు నుంచి వెళ్తుంటాను, వస్తుంటాను. రోడ్డు మీద పడ్డ ఆ మరకలు ఈరోజు లేవు. పూలగౌను వేసుకున్న 10 ఏళ్ల పాప లేదు. కానీ నా కళ్ళ కెమెరాలో బంధించబడ్డ ఆ దృశ్యం తొలగిపోవడం లేదు. కాలం కింద నలిగిన జ్ఞాపకాన్ని పదే పదే తవ్వుకుంటూ నేనెందుకిలా? ఇకపై ప్రశ్నతో ఆగిపోయిన వాక్యాన్ని పొడిగించదలుచుకోలేదు. తెలియని ఆ చిన్న ప్రాణం కోసం కొన్ని అక్షరాలు హృదయం నుంచి తీసి అనుభూతిలో ముంచి రాస్తాను. నాకు తెలుసు అప్పుడు వెతికేది దొరుకుతుందని. ఎందుకంటే నేనే వాక్యంగా మారాను కనుక. కవితా శీర్షిక మాట్లాడుకుందాం. చిలక్కొయ్యకు తగిలించిన చొక్కా నెలల తరబడి అక్కడే వేలాడుతున్నట్లు మనిషి జీవనం యాంత్రికమైపోయింది. రాత్రింబవళ్ళు మార్చి మార్చి రావడం, రోజంతా చేసిన పనులే చెయ్యడం, నలుగురు 4 పక్కలకు హడావిడిగా పరుగులు. యూనిఫామ్ వేసుకుని బడికెళ్లే విద్యార్థిలా అదే దినచర్యని మోసుకుంటూ బతికేయడం. మనుషుల మధ్య బంధాలేవి, మాటల పలకరింపులేవి. అందుకే రోజుకో గంటైనా మాట్లాడుకుందాం. లీజర్ పీరియడ్లను వెతుక్కుందాం. మనసు విప్పిన కబుర్లు చెప్పుకుందాం. హృదయం ఎంత శుభ్రపడిందో తెలుస్తుంది. మాటల మువ్వల గలగలల్లో గతం దాచిన జ్ఞాపకాలు గుర్తుకొస్తాయి. బాల్యం మళ్ళీ అడుగులు కదుపుతుంది. వెనక్కి వెళ్ళిన కాలాన్ని తడిమి చూసుకుంటే మాటలు పేర్చుకున్న సమయాలు కనపడతాయి. కాలంతో పాటు పెరిగిన జీవితం తన వయసును కోల్పోతున్నది. బతుకుతున్న రోజులన్నీ మాటల వారధిపై మనసులను పంచుకుంటేనే ప్రతి క్షణాన్ని అనుభవించగలం. స్పందనలన్నీ గొంతు దగ్గరే ఆగిపోయి మాటలు లేని నిశ్శబ్దాన్ని భరిస్తే హృదయభారం ఎక్కువైతుంది. ఒంటరితనం మనసుకు మంచిది కాదు. అందుకే మాటలతో దగ్గరితనానికి బాటలు వేసుకుందాం. కవితా శీర్షిక అద్దం. ఎప్పుడూ అద్దంలో చూసుకుంటున్నా నిజం నిర్భయంగా బొమ్మ కడుతుంది. మనసులోని భావాలకు అద్దం పడుతుంది. కళ్ళల్లో కదిలే సందేశాలను వ్యక్తపరుస్తుంది. అంతఃసౌందర్యాన్ని బహిర్గతం చేస్తుంది. ఎప్పుడో నా పెళ్ళే సారితో ఈ ఇంట్లోకి అడుగుపెట్టింది. నా అనుభవాలను పంచుకునే ప్రియ నేస్తంగా మారింది. ఎన్ని చిలిపి గుర్తులను తనలో దాచుకున్నది. అమ్మ చెప్పింది అద్దం సిరితో సమానమని. అందుకే దాచుకున్నాను పదిలంగా. నగలన్నీ అలంకరించుకొని దాని ముందు నిల్చున్నప్పుడు అమ్మ జ్ఞాపకం ఎదను తడుముతుంది. మనల్ని మనం ఒప్పుకునేది అద్దం ముందే కదూ. మారుతున్న వయసు లెక్కలను నిజాయితీగా చూపిస్తుంది. గతం గుర్తులను జ్ఞాపకం చేస్తుంది. హృదయానికి అద్దానికి ఎంతటి సారూప్యత. ఏది పగిలినా అతకడం కష్టం. సజీవమైన క్షణాలను ఒడిసిపట్టుకొని మనసు పొరలలో దాచుకోమంటుంది. అద్దం ఎప్పుడూ అబద్ధం చెప్పదు. పట్టుచీర కట్టినా పాత చీర కట్టినా మొదటి తీర్పు అద్దమే ఇస్తుంది. బింబ ప్రతిబింబాల మధ్య గీతలేని స్పష్టత అద్దం మటుకే ఇవ్వగలదు. నిరంతరం మనసు ప్రక్షాళన జరిగినప్పుడే అద్దంలో మనల్ని మనం ధైర్యంగా చూసుకోగలం.